మంచి ఫేస్ ప్యాక్తో నేను మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఎలా రెడీ చేయాలనేది నేను కూడా మీకు వీడియో తీసి చూపిస్తారనమాట. ఫస్ట్ మనం ఫేస్ పైన ఉన్న స్టిక్కర్ అండ్ కుంకుమ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. అంటే ఏదైతే మేకప్ ఉంటుందో అంటే లైక్ మార్నింగ్ మీరు మాయిశ్చరైజర్ కానీ ఏమైనా సన్స్క్రీన్ కానీ ఏమైతే యూజ్ చేశారో అంతా కూడా ఫస్ట్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఒక వాటర్ టిష్యూ పెట్టుకున్నాను అనమాట. ఈ టిష్యూతో నేను మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ ఫేస్ అంతా కూడా నీట్గా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ఫేస్ ప్యాక్ ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తాను. కూడా ఇలా చాలా టైట్గా నీట్గా మీరు బ్యాక్ సైడ్ బన్ లాగా ఏమైనా పెట్టుకోండి. సో రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తారు కదా, ఎవరి దగ్గర అయినా హెడ్ బ్యాండ్ ఉంటే పెట్టుకోండి. లేదు అంటే నార్మల్గా ఇలాగ బ్యాండ్స్లా ఉంటాయి కదా అవినా పెట్టుకోవచ్చు. అది కూడా లేకపోతే నార్మల్గా అయినా సరే చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే యూజ్ అండ్ త్రో హెడ్ బ్యాండ్ అనమాట యూజ్ చేసినాను. నార్మల్గా హెడ్ బ్యాండ్స్ ఉంటాయి కదా నార్మల్ రెగ్యులర్గా పార్లర్లో హెడ్ బ్యాండ్స్, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. హెడ్ బ్యాండ్ అయితే యూజ్ చేసినాను నేను. ఇది యూజ్ అండ్ త్రో అనమాట. ఒక్కసారి యూజ్ చేసి హెడ్ బ్యాండ్ మనం ఫస్ట్ హెడ్కి పెట్టుకోవాలి. ఎందుకంటే హెయిర్ మన ఫేస్ పైన పడకుండా మనకి చిరాగ్గా ఉంటుంది అనమాట. హెయిర్ పడితే డిస్టర్బెన్స్గా ఉండకూడదు కాబట్టి హెయిర్ మొత్తం కూడా ఇలా లాక్ చేసుకుంటాం అనమాట హెడ్ బ్యాండ్తో. ఇప్పుడు నేనైతే మాత్రం ఒక బౌల్ తీసుకుంటున్నాను అనమాట, గాజు బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లో నేను పచ్చి పాలు తీసుకున్నాను అనమాట. ఈ టీ కప్లో పచ్చి పాలు ఉన్నాయన్నమాట. సో మార్నింగ్ నార్మల్గా తీసుకోండి. సో ఆ పాలు నేను ఇలా వేస్తున్నాను అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత మరపెట్టకూడదు, బాయిల్ చేయకుండా వితౌట్ బాయిల్ మిల్క్ అనమాట తీసుకోవాలి మనం ఫస్ట్. సో ఈ మిల్క్ని మనం ఫేస్ పైన మనం యూజ్ చేస్తామన్నమాట. క్లిన్జింగ్ మిల్క్ లా యూజ్ చేస్తాము. సో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది, ఫేస్ క్లిన్జింగ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. మీ దగ్గర కానీ కాటన్ ప్యాడ్ ఉంటే దాంతో యూజ్ చేయండి. లేదు అంటే కాటన్ అయినా సరే పర్లేదు యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఒక కాటన్ ప్యాడ్ తీసుకుంటాను. మీ దగ్గర కాటన్ ఉన్నా సరే పర్లేదు యూజ్ చేయొచ్చు. లేదు అనుకుంటే నార్మల్గా హ్యాండ్తో జస్ట్ ఇలా ట్యాప్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ కాటన్ ప్యాడ్ తీసుకోండి ఫేస్కి అనమాట క్లిన్జింగ్ చేసుకుంటాను అనమాట. కాటన్ ఫస్ట్ డిప్ చేయండి, ఎక్స్ట్రా ఉన్న మిల్క్ అంతా కూడా స్నీజ్ చేయండి. స్నీజ్ చేసిన తర్వాత ఇలా క్లెన్జింగ్ లాగా చేసుకోండి అనమాట. జస్ట్ రౌండ్ సర్కిల్స్ లా చేసుకోవాలి, ఫేస్ మొత్తం కూడా చేసుకోవాలి. సో చాలా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది అనమాట మన స్కిన్కి. స్కిన్ పైన ఉన్న డెట్ అంతా కూడా ఈ మిల్క్ ద్వారా మనకి వచ్చేస్తుంది అనమాట. అంత మంచిగా మనకి రిమూవ్ అవుతుంది. ఫేస్ మీద ఒకసారి జస్ట్ రౌండ్ సర్కిల్స్ చేసుకోండి. రౌండ్ సర్క్యులేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా వాటర్తో ఒకసారి రఫ్ చేసుకోండి అనమాట. ఎందుకు అంటే మీకు అలా ఉన్నా పర్లేదు అంటే ఉంచుకోండి, ఇన్ కేస్ నచ్చలేదు అంటే ఒకసారి రఫ్ చేసేసుకోవచ్చు. సో నేను మళ్ళీ ఒకసారి కాటన్ ప్యాడ్తో చూసారా క్లిన్జింగ్ ఎందుకు చేస్తారు అంటే నార్మల్గా అయితే మనం ఫేషియల్ క్లిన్జింగ్ ఎందుకు చేస్తామంటే పైన ఉన్న డెట్ అంతా కూడా రిమూవ్ అవ్వడానికి. సో అదే పని మనం మిల్క్తో చేసామన్నమాట. మిల్క్తో మనం క్లిన్జింగ్ చేసాం కాబట్టి చూడండి నా స్కిన్ పైన ఎంత డెట్ ఉందో అంతా కూడా. సో క్లిన్జింగ్ మిల్క్ బదులు మనం మిల్క్తో కూడా క్లిన్జింగ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత డెట్ అయితే వచ్చిందో, బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చాలా డెట్ వచ్చింది. మీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, చూడండి చాలా ఎక్కువ ఉందన్నమాట డెట్ అనేది. సో మనం క్లిన్జింగ్ అనేది మిల్క్తో చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి నార్మల్గా వాటర్ టిష్యూతో ఒక్కసారి క్లీన్ చేసుకోవాలి. లేదు నార్మల్గా ఉంచుకుంటానని వాళ్ళు ఉంచుకున్నా పర్లేదు, లేదు మనం రిమూవ్ చేసుకుంటాను అనుకున్నప్పుడు జస్ట్ ఒకసారి ఇలాగ వాటర్ టిష్యూతో రిమూవ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రతిదీ కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేయాలి, లేదంటే స్కిన్ సాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నెక్ కూడా చేసుకోవచ్చు. సో నేను నెక్కి ఇప్పుడు చేయట్లేదు అనమాట, ఎందుకు అంటే ఆ ప్రెసెంట్ వీడియోలో క్లియర్గా ఉండదు కాబట్టి. సో నేను మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ఒక బనానా అనమాట. ఇంత బనానా అవసరం లేదు, హాఫ్ పాట్ అయితే సరిపోతుంది. సో హాఫ్ బనానా అండ్ బౌల్ 1 స్పూన్ ఆఫ్ హనీ కావాలన్నమాట. సో హనీ నేను టీ కప్లో వేసుకున్నాను అండ్ హనీ అండ్ నెక్స్ట్ స్పోక్ స్పూన్ ఒకటి, నార్మల్ స్పూన్ ఒకటి కావాలన్నమాట. సో ఇవన్నీ ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి మంచిగా ఫేస్ ప్యాక్ అనమాట యూజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలని చెప్పి స్టెప్ బై స్టెప్ చెప్తాను చూడండి. ఫస్ట్గా మనం ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం బనానా అనమాట హాఫ్ పాట్ తీసుకోవాలన్నమాట. హాఫ్ బనానా అయితే సరిపోతుంది, ఎందుకంటే హాఫ్ బనానా తీసుకొని మనం ఫేస్కి మసాజ్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ మిగతా పార్ట్ అనమాట మనం ఫేస్ ప్యాక్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే హాఫ్ బనానా మాత్రమే తీసుకున్నాను. చూడండి హాఫ్ బనానా తీసుకున్నాను. నెక్స్ట్ మనం దీన్ని అనమాట కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. స్పోక్ స్పూన్తో జస్ట్ ఇలా అనడం వల్ల ఏంటంటే మనం యూజ్ చేసేటప్పుడు టెక్స్చర్ అనేది మనకి మంచిగా వస్తుంది. హ్యాపీగా మనం మంచిగా ఫేస్ ప్యాక్ అనమాట యూజ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మనం హనీ వేసుకోవాలన్నమాట. 1 టేబుల్ స్పూన్ హనీ వేసుకోవాలి. చూసారా 1 టేబుల్ స్పూన్ నేను హనీ మిక్స్ చేస్తున్నాను. ఆ బనానా పేస్ట్లోనే 1 టేబుల్ స్పూన్ హనీ మిక్స్ చేస్తాను.
సో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ దీన్ని మనం హనీ వేసుకున్నాం కదా, మళ్ళీ నీట్గా బనానా హనీ మిక్స్ అయ్యేటట్టుగా నీట్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనం స్పోక్ స్పూన్తో స్క్వీజ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఇప్పుడు మనకి పేస్ట్ చేసుకోవడానికి చాలా బెటర్గా ఉంటుందన్నమాట. లేదు డైరెక్ట్గా హనీ వేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఫస్టే మనం బనానాని అలా చేసుకుంటే టైం పట్టదు. ఇలా చేసుకున్న తర్వాత చూడండి మనకి ఫేస్ ప్యాక్ ఇలా రెడీ అవుతుంది అనమాట. సో ఈ టెక్స్చర్ వచ్చినంత వరకు కూడా మీరు మంచిగా పేస్ట్ అనమాట మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మన స్కిన్కి అప్లై చేసుకోవాలన్నమాట. సో అప్లై చేసుకొని ఒక 5 to 10 minutes మనం మసాజ్ చేసుకోవాలి. సో మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మన స్కిన్ చాలా బాగా గ్లోగా వస్తుంది. సో మీ దగ్గర ఏంటంటే ఫేస్ ప్యాక్ బ్రష్ ఏమైనా ఉంటే యూస్ చేయండి, లేదంటే హ్యాండ్తో కూడా నీట్గా మనం అప్లై చేసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే నీట్గా హ్యాండ్ అప్లై చేసుకుంటారు. ఇన్ కేసు రాదు అనుకున్న వాళ్ళు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. సో మీరు కానీ ఇలాగ ఈ ప్రాసెస్ కానీ చేస్తే ఈ ప్యాక్ యూస్ చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరే నాకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పి చెప్తారనమాట. సో మనం ఫస్ట్ ప్యాక్ అనమాట చాలా నీట్గా అప్లై చేసుకోవాలి, అంతా కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి. రిమూవ్ చేసినప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలన్నమాట. నీట్గా బ్రష్తో అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ హ్యాండ్స్లోకి కొంచెం పేస్ట్లా తీసుకొని నీట్గా రౌండ్ సర్క్యులేషన్స్ అనమాట చేసుకోవాలి ఫేస్ మొత్తం కూడా. సో ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి మన స్కిన్ కూడా చాలా మంచిగా గ్లో అవుతుంది. అండ్ బనానా హనీ కూడా మంచిగా మనకి రిజల్ట్స్ అనమాట ఉంటాయి. అన్న కూడా అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే మనం ఇలా యూస్ చేయాలన్నమాట. సో నేను ఏ స్టెప్స్ అయితే యూస్ చేస్తున్నాను మసాజ్లో ఆ స్టెప్స్ చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ స్టెప్స్ చెప్తున్నాను. రెగ్యులర్లో నేను చేసే ఫేషియల్ స్టెప్స్ అయితే కొంచెం చెప్పట్లేదు, ఎందుకంటే సెల్ఫ్గా చేసుకునేటప్పుడు ఆ మేకప్ అంటే లైక్ ఆ ఫేషియల్ స్టెప్స్ అన్ని కూడా వర్కౌట్ కావాలన్నమాట. సో ఎక్కువగా మ్యాక్సిమం రౌండింగ్స్ చేసుకోండి అండ్ లైట్గా ప్రెజర్ పాయింట్స్ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మనకి ఇంకా మంచి గ్లో అనేది వస్తుంది. సో ఇదన్నమాట ఫస్ట్ ప్రెజర్ పాయింట్. అండ్ ఐబ్రోస్ని కొంచెం లిఫ్ట్ చేయండి, నీట్గా లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఇవ్వండి. నెక్స్ట్ ఐబ్రో బోర్డ్ని ఒక్కసారి ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, ప్రెస్ చేసి హోల్డ్ చేయండి. ఇలా ఒక్కొక్క స్టెప్ కూడా 3 times చేసుకుంటాం అనమాట మనం. సో ఇలా ప్రెస్ చేసి హోల్డ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి కొంచెం చిన్నగా స్మాల్గా రిలాక్సేషన్ అనమాట వస్తుంది. సో ఇప్పుడు ఓన్లీ ఐస్ని యాంటీ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్లో 3 times చేసుకోవాలన్నమాట. సో ఇలా చేసుకొని అండ్ ఐబాల్ మీద ఓన్లీ 4th ఫింగర్ రింగ్ ఫింగర్తోనే మనం చేయాలన్నమాట సర్క్యులేషన్ అనమాట. జస్ట్ సర్కిల్ చేసి ఇలా ప్రెస్ చేయాలి, గట్టిగా ప్రెస్ చేయకూడదు, చాలా స్లోగా ప్రెస్ చేయాలి, ఎందుకంటే ఐస్ కాబట్టి చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం జస్ట్ హోల్డ్ చేయాలంతే. మళ్ళీ ప్రెజర్ పాయింట్ ఇస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం ఈ బోన్కి కూడా ప్రెజర్ పాయింట్ ఇస్తాం అనమాట. ఇయర్స్ వరకు తీసుకెళ్ళి ఇక్కడ ప్రెస్ చేయాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారా, నీట్గా ఇలా ప్రెస్ చేసుకొని ఇక్కడ ఇయర్స్ దగ్గర ఇలా ప్రెస్ చేసుకోవాలి. అలా ఒక్కొక్క ప్రెజర్ పాయింట్ 3 times చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ప్రెజర్ పాయింట్ ఏంటి అంటే కొంచెం బోన్ పైన ఇంకొంచెం ముందుకు వెళ్ళి సేమ్ ప్లేస్ లో ప్రెస్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ చీక్ బోన్ దగ్గర కూడా ప్రెస్ చేసుకోవాలి అండ్ హెడ్ దగ్గర ప్రెజర్ పాయింట్ ఇచ్చుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ప్రెజర్ పాయింట్ చిన్ దగ్గర నుంచి నోస్ సైడ్స్కి వెళ్ళాలి, నోస్ సైడ్స్ నుంచి ఐస్ దగ్గర ఉన్న సైడ్స్కి వచ్చి మళ్ళీ నెక్స్ట్ ఇలా తీసుకొచ్చి ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఇవ్వాలన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి మంచిగా రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ ప్రెజర్ పాయింట్ ఏంటంటే మళ్ళీ చిన్ బోన్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇయర్స్ దగ్గరికి పైకి అనమాట ఒక ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక ప్రెజర్ పాయింట్, నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రెజర్ పాయింట్ అనమాట. ఇలాగా ప్రెజర్ ఇచ్చుకోవాలన్నమాట, ఇయర్స్ ప్రెజర్ పాయింట్ అనమాట ఇది. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. రెగ్యులర్గా మీ ఇంట్లో ఫేషియల్స్ కానీ ఏదైనా చేసుకునేటప్పుడు ఈ స్టెప్స్ యూస్ చేయండి, మంచిగా మీకు కూడా మంచి గ్లో వస్తుంది. ఫేస్ పైన ఇలా అనుకోండి, దీనివల్ల ట్యాన్ ఏమైనా ఉంటే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని సిజరింగ్ అంటారనమాట. ఫేషియల్ స్టెప్స్ కూడా కొంచెం చేస్తున్నాను. ఇప్పుడు మన ఫేస్కి ఏదైతే మసాజ్ చేసామో అదంతా కూడా రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకున్న తర్వాత మిగతా ఉంటుంది కదా పేస్ట్ అనేది మనం మిక్స్ చేసింది, అది మళ్ళీ ఫేస్ ప్యాక్లా యూస్ చేసుకోవడం ఒక 10 minutes లేదా 5 minutes నుంచి రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఫేస్ ప్యాక్ని ప్రెజెంట్ మసాజ్ చేసిన క్రీమ్ అయితే క్లీన్ చేసిన. ఇలా క్లీన్గా చేసుకున్న తర్వాత వాటర్ టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మిగతా ఉన్న పార్ట్ అంటే మిగతాది ఇంకొంచెం పేస్ట్ ఉంటుంది కదా మనం మిక్స్ చేసింది, దాన్ని మాత్రం మనం ఇప్పుడు ఫేస్ ప్యాక్లా యూస్ చేయాలన్నమాట. సో ఫేస్ ప్యాక్ ఇప్పుడు యూస్ చేద్దాం. మళ్ళీ ఫేస్ ప్యాక్స్ ఏమి దాన్నే మనకి ఏం వేయగలదు ఇంగ్రీడియంట్స్, దాన్నే మనం మళ్ళీ ఫేస్ ప్యాక్లా యూస్ చేస్తారు. ఒక 10 to 15 minutes తర్వాత నార్మల్ వాటర్తో మళ్ళీ క్లీన్ చేసుకోవడం అనమాట. సో ఏ ఫేస్ ప్యాక్ అయినా సరే మనం యూస్ చేసేటప్పుడు స్కిన్కి మనం ఏ టైప్ ఆఫ్
ప్యాక్ కానీ ఫేషియల్ కానీ చేసుకునేటప్పుడు అసలు ఫేస్ వాష్ పెట్టకూడదు, సోప్ పెట్టకూడదు. సో సోప్ ఎందుకు పెట్టకూడదు అంటే ఇంత ప్రాసెస్ చేసినంత కూడా వేస్ట్ అయిపోతుంది. జనరల్గా సోప్ ఎందుకు యూస్ చేయకూడదు అంటే మన స్కిన్ని డ్రై చేస్తుంది అనమాట. సో స్కిన్ డ్రై చేస్తుంది కాబట్టి మనం సోప్ని యూస్ చేయకూడదు అని చెప్తాము. నేచురల్ ఆయిల్ అనేది ఫేస్ పైన నేచురల్ ఆయిల్ అనేది రిమూవ్ చేసేస్తుంది. సో ఫేస్ వాష్ కూడా యూస్ చేయకూడదు. మినిమం మీరు ఏ టైప్ ఆఫ్ ఫేషియల్ కానీ ప్యాక్ కానీ వేసుకున్నారు అంటే మినిమం టు మినిమం 8 to 12 అవర్స్ మనం యూస్ చేయకూడదు. ఒకటి అంత అత్యవసరం అయితే మాత్రమే యూస్ చేయాలి. లేదు అంటే 1 day మొత్తం ఉంటే ఇంకా మంచిది. 24 hours ఉంటే చాలా మంచిది. ఇన్ కేసు మీకు టైం లేదు, లేకపోతే ఏమైనా అకేషన్ కానీ ఏమైనా ఉంది, ఇప్పుడు ఖచ్చితంగా నేను ఫేస్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు 8 to 12 hours గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. అలా చూసుకునేక మాత్రమే మీరు ఫేస్ వాష్ చేసుకోండి. సో చూసారా, చాలా నీట్గా ఇలాగా మనం ఫేస్ ప్యాక్ యూస్ చేసుకోవడం వల్ల ఈ ఫేస్ ప్యాక్ మనం 10 to 5 minutes అంటే మీరు ఎంతసేపు ఉంచగలరో అంతసేపు. 10 minutes కన్నా ఎక్కువ ఉంచొద్దు ఇది. సో 5 minutes కూడా ఇనఫ్ అనమాట ఈ ప్యాక్ అనేది. సో మనకి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం ఉంటుంది. రెగ్యులర్గా చేసుకోవచ్చు, అంటే డైలీ కాదు, రెగ్యులర్గా అన్నాను కదా అని చెప్పి డైలీ కాదు, వీక్లీ వన్స్ కానీ లేదంటే మంత్లీ ట్వైస్ కానీ అలా చేసుకోవచ్చు అన్నమాట ఈ ప్యాక్ అనేది. సో ఒకసారి మనం ఒక 5 to 10 minutes వెయిట్ చేద్దాం. డ్రై అయిన తర్వాత రిమూవ్ చేసేటప్పుడు సో నా స్కిన్ అంతా కూడా చాలా బాగా డ్రై అయిపోయింది. చూసారు కదా, చాలా బాగా షైన్ అవుతుంది కూడా. సో మొత్తం కూడా డ్రై అయిపోయింది. చూడండి, స్టిక్కీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను రిమూవ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం ఏ ఫేస్ ప్యాక్ మనం యూస్ చేసినా సరే వాటర్ని డిప్ చేసి మొత్తం కూడా ఒకసారి ఫేషియల్ ప్యాక్ అయినా సరే ఇంట్లో నార్మల్గా ప్యాక్స్ తీసుకున్నా సరే మనం ఫస్ట్ వాటర్తో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి రిమూవ్ చేసుకున్న ప్రాసెస్ అనమాట చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఒకసారి ఫేస్ మొత్తం కూడా వాటర్తో రౌండ్ సర్క్యులేషన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రం రిమూవ్ చేసుకుంటే చాలా తొందరగా రిమూవ్ అయిపోతుంది అండ్ చాలా నీట్గా ఫేస్ అనమాట క్లీన్ అవుతుంది. సో అప్పుడు డైరెక్షన్గా క్లీన్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు నార్మల్ టిష్యూతోనే ఒక్కసారి ఫేస్ అంతా కూడా ట్యాపింగ్ మోషన్లో చేసుకోవాలన్నమాట. జస్ట్ ట్యాప్ చేసుకోవాలి. అలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎక్కడైనా ఎక్సెస్ వాటర్ ఉంటాయి అనమాట, రిమూవ్ అయిపోతుంది. అండ్ ఎక్కడైనా సరే ఏమైనా ఉంటే మొత్తం కూడా నీట్గా రిమూవ్ అయిపోతుంది. సో వాటర్ ఉన్న దగ్గర కొంచెం టిష్యూ అనమాట అంటిపోతుంది. చూసారు కదా, నా స్కిన్ చాలా నీట్గా వచ్చిందనమాట. గ్లో మీకే అర్థమవుతుందా? చూడండి, చాలా నీట్గా ఉంది. సో మీకు కూడా కావాలంటే ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ.